నమస్కారం. సెప్టెంబర్ 25 ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి రోజు. భారతీయ జనతా పార్టీకి ఫాదర్గా, ఈ పార్టీ స్థాపనకి మూల పురుషుల్లో ఒకరుగా చెప్పబడే పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి. వారు పూర్వం అంటే బీజేపీకి ముందు పూర్వనామం ఉన్నటువంటి జనసంఘ్ నాయకులు. వారు 1916 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో జన్మించారు. వారి యొక్క విద్యాభ్యాసం అంటే ఎంఏ ఇంగ్లీష్ చేశారు వారు. వారి యొక్క విద్యాభ్యాసం అవసరం దేశభక్తి మీద అభిమానంతో ఆయన దానికి అనుగుణంగా ఆర్ఎస్ఎస్లో వారు చిన్నతనంలోనే చేరటం అనేది 1937లోనే చేరటం అనేది జరిగింది. తర్వాత ప్రచారకుగా, తర్వాత ఏంటంటే రైటరు, జర్నలిస్టు, వారు థింకర్, ఫిలాసఫర్. ఆయన యొక్క బ్రెయిన్ చైల్డ్ ఏంటి చెప్పమంటారా? ఇంటిగ్రల్ హ్యూమనిజం అంటే ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ విధానాలకి సరితూగుతాయి అన్నమాట. యొక్క దాన్ని ఆధారంగా చేసుకునే అనేకమైనటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ మన ప్రీతం ప్రధానమంత్రి గారు ప్రవేశపెడుతున్నారు. అంటే సాధారణంగా బీజేపీకి పూర్వం జనసంఘ్ అని అనుకున్నాం కాబట్టి ఈ జనసంఘ యొక్క సిద్ధాంతాల్లో ముఖ్యంగా దానికి అవసరమైంది ఏంటి అంటే, దీని మూలం ఏంటి అంటే, ఒక ఫిలాసఫీ ఏంటి అంటే ఇంటిగ్రల్ హ్యూమనిజం. అంటే ఇంటిగ్రల్ హ్యూమనిజం అనగానే ఏంటి అంటే, ఇది 1965 సంవత్సరంలో ఈ సిద్ధాంతం అడాప్ట్ చేయబడింది మన పండిట్జీ ద్వారా, అంటే దీన్ దయాళ్ సార్ ద్వారా. అంటే ఇట్ ఈస్ ఏ పొలిటికల్ ప్రోగ్రామ్ అండ్ అఫీషియల్ డాక్ట్రిన్. బీజేపీ యొక్క అఫీషియల్ డాక్ట్రిన్ ఇది. ఎందుకంటే ఇది యూనివర్సల్ బ్రదర్హుడ్. అంటే ఇప్పుడు చూడండి, స్వదేశీ ఉద్యమం కానివ్వండి, లేకపోతే యూనిక్ ఇండియన్ ఐడియాలజీ కానివ్వండి, సోషల్ హార్మనీ గురించి కానివ్వండి, ఎంకరేజ్ ఎకలాజికల్, టెక్నాలజికల్ అండ్ సోషల్ రిలేషన్షిప్స్ కానివ్వండి, ఇవన్నీ అంటే సోషల్ రిలేషన్షిప్స్ అని ఎలా ఉండాలి అంటే కోఆపరేషన్ అనేది నిస్వార్థంగా ఉండాలన్నమాట. అంటే ఏంటి, మనం సమాజానికి ఏం చేస్తున్నాము, మన వల్ల సమాజానికి ఏది ఉపయోగం అనే భావన ప్రతి వారిలోనూ ఉండాలి. అదే దేశభక్తి. అదే అంచితే బీజేపీ పార్టీ ధర్మం కోసం, దేశం కోసం మనం చేసేది ఏమిటి అంటే, పార్టీ ఏది అంటే బీజేపీ. అంచేతే ధర్మాన్ని ఇష్టపడేవారు, దేశం కోసం ప్రాణాలు అర్పించి దేశం కోసం పోరాడేవాళ్ళు, దేశం కోసం నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉండేది పార్టీ ఏది అంటే బీజేపీ. అందుకోసం ఏంటంటే దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ అండ్ లాస్ట్. అంటే మొట్టమొదటి ఏంటంటే కావాల్సినది ఏంటంటే దేశం కోసం మనం దేశం యొక్క సమగ్రతని, సార్వభౌమాధికారాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. అంటే దేశం అనేది మనం స్వాతంత్రం అనేది, సావరెంటీ అనేది మనకు ప్రధానం. అందుచేతే మన భారత భూభాగంలో ఎవరైతే విదేశీ శక్తులు, మోకలు, ఉగ్రవాదులు దాడి చేశారు, దాన్ని తిప్పికొట్టడం అనేది, వాళ్ళకి సరైన బుద్ధి చెప్పడం అనేది జరిగిందన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మన యొక్క ఇండివిజువల్ హ్యాపీనెస్ అనేది ముఖ్యం. మనకి ఏంటంటే ఫస్ట్ ఈ యొక్క ఇంటిగ్రల్ హ్యూమనిజం అనేది ఫస్ట్ ఇండివిజువల్, అంటే ఇండివిజువల్ యొక్క నీడ్స్ చూడండి ప్రభుత్వం కూడా చూస్తుంది. అలాగే ఏంటంటే ఇండివిజువల్ నీడ్స్ అనేది ఏంటంటే అంటే ప్రతి వర్గం, అంటే సమాజంలో ఏంటంటే అనేక వర్గాలు ఉంటాయి. సమాజంలో ఏంటంటే అనేక వర్గాలు, రైతుల సంక్షేమం చేస్తుంది, రైతు భరోసా ఇస్తున్నాయి, అలాగే చదువుకునే పిల్లలకి ఇవ్వటం, అలాగే ఏంటంటే కార్మికుల ప్రయోజనాలు చూడటం, అలాగే ఉద్యోగుల యొక్క ప్రయోజనాలు చూడటం, అలాగే మనకి మహిళల సాధికారికత, అంటే అన్ని వర్గాల వారికి కూడా ప్రయోజనం చేయడమే
ఈ యొక్క ఇంటిగ్రల్ హ్యూమనిజం యొక్క ఫిలాసఫీ. అంటే ఒక రకమైన ఏంటంటే అంత్యోదయ, సర్వోదయ అంటే ప్రిన్సిపల్స్ అనేవి కూడా ఎలా ఉంటాయంటే సొసైటీకి అంటే ఏంటి యూనివర్స్లో అంటే అందరూ బాగుండాలి. చూసారా? అంచేత నేను విశ్వగురువుగా మోడీ గారు విశ్వగురువుగా గుర్తింపబడడానికి మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెంచడానికి కారణభూతులు ఏంటంటే మన బీజేపీ పరిపాలనలో మోడీ గారి నాయకత్వంలో ఏంటంటే మన యొక్క పార్టీ విధానాలు అంటే ప్రభుత్వ విధానాలన్నీ కూడా ఏంటంటే అన్నీ కూడా ఏంటంటే ఇంటిగ్రల్ హ్యూమనిజానికి ప్రతిబింబిస్తూ ఉంటాయన్నమాట. అందుకోసం ఏంటంటే మనం ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ప్రిన్సిపల్స్ అనేవి అంటే ఈ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అనేది లింక్డ్ విత్ సర్వోదయ అంటే ప్రోగ్రెస్ ఆఫ్ ఆల్ కేటగిరీస్, ఆల్ కైండ్స్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద సొసైటీ అంటే ఇండివిజువల్, సొసైటీ అండ్ యూనివర్స్. అంచేతే మనం ఏం చేసినా సరే మన ధర్మం ఏమిటి అంటే సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, సమాజ హితం కోరాలి మనం. అందుకోసమే నా ఉద్యోగ విరమణ అయిపోయిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత నన్ను బీజేపీలో చేరడానికి నా యొక్క కారణం ఏంటి అంటే నాకు సమాజ హితం, పరులకి ఉపయోగపడటం, మన వల్ల ప్రయోజనం పొందాలి సమాజం. అది ఒక మాట ద్వారా కానీ, లేకపోతే బోధన ద్వారా కానీ, లేకపోతే చేతల ద్వారా కానీ, లేకపోతే వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా కానీ మనం చేయాలి. అదే మన సిద్ధాంతంతో మన పార్టీలో ఉండే ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అదే రకమైన సైకాలజీ కలిగే ఉంటారు. ఇంకో ముఖ్యం వచ్చేటంటే మనం ఈరోజు దీనదయాళ్ జయంతికి సందర్భంగా ఆయనకి ఇచ్చే ఘనని వాళ్ళు ఏమిటంటున్నారా? ఘనం వాళ్ళు ఏమీ లేదు. వారి యొక్క ఆశయాలకి వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మనం నడవటమే. అంటే మనం నిస్వార్థంగా, స్వార్థం లేకుండా దేశం కోసం, ప్రజల కోసం, దేశం అంటే ప్రజల కోసం మన చిత్తశుద్ధితో మనం చేసే పనులు మనం చేయటమే. కొంతవరకు స్వార్థం వదులుకొని అంటే దేశం కోసం మనం కాస్త పనిచేసినట్లయితే నిజంగా పండిట్ దీనదయాళ్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. అంతేగాని మాటలు చెప్పడం కాదు, చేతలు చేసి చూపించాలి. అంటే ఆ చేతలు చేయడం అంటే ఏంటి? మనకి వీర సైనికులకి, మనకి సైన్యానికి, మనకి వారికి మామూలు డొనేషన్స్ ఇవ్వటం కానీ, లేకపోతే ఇప్పుడు పీపీఎల్ పథకం ఒకటి తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు, అందులో భాగస్వాములు అవ్వడం కానీ, అంటే మన దగ్గర సంపద ఉంది, ఆ సంపదని లేని వాళ్ళకి మనం ఇవ్వాలి అనే ఒక రకమైన కారుణ్యం కలిగి ఉండాలన్నమాట. ఒక కైండ్నెస్ కావాలన్నమాట, ఒక జనరాసిటీ కావాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈ సిద్ధాంతాలన్నీ కూడా నిజం అవుతాయి అన్నమాట. లేకపోతే కేవలం ఏంటంటే పుస్తకాలకే పరిమితం అయిపోవడం కాదు, ఉపన్యాసాలకే పరిమితం అయిపోవడం కాదు. అందుచేత చిత్తశుద్ధిగా ధర్మం ఏంటి అంటే ఎదుటివారు సంతోషంగా ఉండాలి. రియల్ హ్యాపీనెస్ ఫైండ్స్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి. దానికోసం మనం ఏం చేయాలి? చట్టసభల్లో మాట్లాడినా, లేకపోతే ప్రసంగాలు చేసినా, లేకపోతే చేతల్లో పథకాలు ప్రవేశపెట్టినా, ఆ పథకాలు ఎలా జరుగుతున్నాయో అనేది మనం పరిశీలించడానికి వెళ్ళినా, లేకపోతే మనకి పార్టీ కానివ్వండి, ప్రభుత్వం కానీ మనకి ఇచ్చినటువంటి విధిని మనం చిత్తశుద్ధితో ఆచరించడం ద్వారా మనం నిజంగా మన యొక్క ఈయనకి పండిట్ దీనదయాళ్ వారికి మనం ఘన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. ఇది ముఖ్యం. అది అంచేదే మనది ఏంటంటే కమిట్మెంట్ అనేది కావాలన్నమాట. ఆయన్ని పండిట్జీ అని అనేవారు అన్నమాట. ఆయన్ని స్వదేశీ కూడా ఆయన భావాలు ఎక్కువ. అంచేతే ఇప్పుడు కూడా మోడీ గారు కూడా మన పరిపాలనలో కూడా మనకి అంటే స్వదేశీ అంటే స్వదేశీ వస్తువుల్ని మనం గౌరవించాలి, మన స్వదేశీ ప్రొడక్ట్స్నే మనం ఎంకరేజ్ చేయాలి అనే సిద్ధాంతం అన్నమాట. అంటే సర్వోదయ, అందరూ బాగుండాలి, యూనివర్సల్ వెల్ఫేర్ అనేది అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరికీ ఇక్కడ తినడానికి తిండి ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి. అంచేది ఏంటి అన్ని రకాలుగానే కూడా కేంద్రం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, అనేటువంటి సంక్షేమ పథకాలు తీసుకురావడం ద్వారా మనం ప్రజలకి మెరుగైన సేవలు అందించడం అనేది జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనకి ఈ ఇంటిగ్రల్ హ్యూమనిజం అనేది ఏంటంటే ఆయన యొక్క ఆలోచన ఏంటి చెప్పమంటారా? సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి, మన పార్టీ వాళ్ళు ఇది జర్నించుకోవాలన్నమాట. సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్.
మనం ఎంత సంపాదించామని కాదు, మనం సంపాదించింది ఏంటి అంటే మనం ప్రజల్లో ఒక రకమైన అభిమానాన్ని ఏ విధంగా సంపాదించాం, ప్రజల్లో మనం ఒక రకమైన మంచితనం ఎలా మనం పొందాం, మనం ఎంతవరకు వాళ్ళకు ఉపయోగపడుతున్నాం అంటే కొంతవరకు అంటే మన సొంత లాభం. చూడండి, ఉదాహరణకి ఈరోజు మనకి శాసనసభలో కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చాగంటి కోటేశ్వరరావు గారి గురించి ఒక మంచి బాగా పొగట్టడం అనేది జరిగింది. ఎందుకు పొగిడారా అంటే ఆయన ప్రభుత్వ సలహాదారిగా వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి అసైన్మెంట్ ఇచ్చినా సరే వారు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీతం కానీ, భత్యం కానీ, కారు కానీ, పిఏ కానీ, ఆఫీస్ కానీ ఏది ఆయన స్వీకరించలేదు. అంటే నిస్వార్థంగా పనిచేయడం అంటే అది. అటువంటి వ్యక్తిని మనం శాసనసభలో కీర్తించడం అనేది జరిగిందన్నమాట, వారి యొక్క నిస్వార్థతకి. అంటే మరి అలాంటి వాళ్ళు లేరా? ఉన్నారు, మన పార్టీలో లేరా? మరి ప్రచారకులు చేసేది, స్వయం సేవకులు చేసేది అదే. అంటే వాళ్ళు వివాహాలు కూడా చేసుకోకుండా బ్రహ్మచారులుగానే ఉండిపోయి ఈ ఉద్యోగాలు కూడా మానిపోయి, రాజమండ్రిలో ఒక ఆయన ఉన్నారు, ఆయన రైల్వే ఉద్యోగం చేసేవాడు, రైల్వే ఉద్యోగం చేసి ఆ ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి ఆర్ఎస్ఎస్లో ఆయన ప్రచారకగా ఉండటం అనేది జరిగింది. ఎంతోమంది మనం చూస్తుంటాం, ఆర్ఎస్ఎస్ కానీ, మన విశ్వ హిందూ పరిషత్ కానీ, ఇవన్నీ అనుబంధ సంస్థలు మన బీజేపీకి. అంటే ఏంటి, ఎందుకోసం అంటే దేశం కోసం. మనం ఇవాళ ఉంటాం, రేపు ఉండం, కానీ మనం చేసే పనులు మంచి పనులు 10 మందికి చేసే మంచి పనులు ఉన్నట్లయితే అదే మన జీవితానికి చిరస్థాయిగా చిరంజీవిగా ఉంటాం మనం. అందుకోసం ఏంటి ఈరోజు ఇండివిజువల్ హ్యాపీనెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ఆల్, ఇదే సిద్ధాంతంతో ఇంటిగ్రల్ హ్యూమనిజం అనేది ఈ యొక్క బ్రెయిన్ షేడ్ అయినటువంటి ఈ పండిట్ దీన్ దయాళ్ ఈ యొక్క జయంతి సందర్భంగా మరి ఈరోజు మనం ముఖ్యంగా వారి యొక్క సేవలు అంటే వారు చేసినటువంటి మెయిన్ ఈ యొక్క పొలిటికల్ థియరీస్ మేము కూడా చదువుకున్నాం, పొలిటికల్ థింకర్స్ మేము దాంట్లో పండిట్ దీన్ దయాళ్ జయంతి సందర్భంగా మేము కూడా యూనివర్సిటీస్లో సైతం వీరి గురించి థింకింగ్ అంటే వాళ్ళ యొక్క థింకింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉండదు అంటే వాళ్ళకి హిందుత్వాలు ఇవ్వాలి అన్నమాట. అంటే మన హిందూ సిద్ధాంతం అనేది కూడా ఏంటంటే భారత జాతి, భారతదేశంలో హిందువులు కోరుకునేది ఏంటంటే అందరూ బాగుండాలి, అందరూ అంటే ధర్మం కాపాడాలి. ధర్మం అంటే ఏంటి, అందరూ సమాజ హితం, పరహితం కోరుకునేవాడు మాత్రమే హిందువు అవుతారు. అంటే ఆ హితం కోరుకోవడం కోసం మనం ఈయన రాష్ట్ర ధర్మ అని, పాంచజన్య అని ఒక పత్రిక కూడా ఈయన ఎడిటర్గా ఉన్నారు, ఆయన యొక్క రచనలు. అందుకోసం ఏంటంటే మనం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, వారి యొక్క సిద్ధాంతాన్ని జీర్ణించుకుని ఈనాడు ఎండోమెంట్ లెక్చర్స్ అనేవి కూడా ఏర్పాటు చేయడం అనేది చాలా అవసరం. నేను ఎక్కడున్నా సరే నేను కోరుకునేది ఏంటంటే నేను దేశం కోసం, మన పార్టీ కోసం, మన యొక్క ప్రజల కోసం. అంటే ఏంటి ఇంటిగ్రల్ హ్యూమనిజం అంటే నేను చేతనైనంత వరకు మనం చేయాలి అనే ఉద్దేశంతో పక్కవారికి ఒక స్పందనలో కానివ్వండి పాల్గొనడం జరుగుతుంది. దాని యొక్క మెయిన్ ఫిలాసఫీ కూడా ఇదే. అంటే పక్కవారికి మనం ఉపయోగపడినట్లయితే అది భగవంతుడు ఎప్పుడు కూడా మనం అదే అంటే పరహితం ఎప్పుడైతే కోరుకుంటామో మన హితం దేవుడు చూస్తాడు. అందుకోసం చూస్తాడా చూడడా అనేది వేరే విషయం, మనం మాత్రం చూడవలసినది మన ధర్మం ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మరి ఈ సిద్ధాంతంతో మనం అర్థం చేసుకుని మరి వారికి మరొక్కసారి ఘన నివాళులు అర్పించుకుంటూ వారికి పుష్పాంజలి ఘటించుకుంటూ నమస్కారం తీసుకుంటున్నాం. మీ దగ్గర నుంచి డాక్టర్ చాగంటి నరసింహారావు, రిటైర్డ్ ప్రిన్సిపాల్, బీజేపీ ధార్మిక్ సెల్, కో కన్వీనర్. నమస్కారం.